నమస్తే, చార్మినార్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ 2.0 అనే ఒక కొత్త సూపర్ యాప్ను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గత ప్రభుత్వం తప్పులను సరిదిద్దుతాం, మంత్రి పొంగులేటి. బీజేపీ అంతం చూసే వరకు బతికే ఉంటా, మమత. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గాంధీనగర్లోని సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు మాకు నీటి సమస్య తీర్చాలంటూ రోడ్డు ఎక్కి ధర్నాకు దిగారు. గత నెల రోజులుగా నీటి సమస్యతో అతలాకుతలం అవుతున్నామని, పిడుగురాళ్ల దరియా హుస్సేన్ సూసైడ్ వీడియో నా మరణానికి కారణం పూర్తిగా పిడుగురాళ్ల సిఐ వెంకట్రావు. నమస్కారము. గౌరవనీయులైన సీఎం గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరియు నారా లోకేష్ గారికి నేను రాసుకున్న విన్నపము, గౌరవనీయుల ఏర్పడిన శ్రీనివాసరావు గారికి నేను రాసుకున్న మరణపత్రము. నేను గత 10 సంవత్సరాల నుంచి మానసిక వేదన అనుభవిస్తున్నాను. ఈ పోలీసుల టార్చర్ తట్టుకోలేక పిడుగురాళ్ల సిఐ గారు నన్ను బలవంతం పెడుతున్నారు, చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు. కోర్టులో కేసులు వేసుకున్నా కూడా గతంలో నేను ఒక ఇంటిని కొనుగోలు చేసి ఉన్నాను. పులికూరి లక్ష్మి మరియు పులికూరి ప్రశాంత్ పేరు నుండి మేము ఒక ఇంటిని కొనుగోలు చేసి ఉన్నాము. 2016 మేము రిజిస్ట్రేషన్ సెలవుగా అది చుక్కల భూమిలో ఉన్నది, చేయటం కుదరదు అంటే మొత్తం డబ్బులు తీసుకొని విక్రయ స్వాధీన అగ్రిమెంట్ ఇచ్చి పూర్తి డాక్యుమెంట్లు మాకు హ్యాండ్ ఓవర్ చేసి 1 సంవత్సరం తర్వాత మార్కెట్ వాల్యూ పెరిగిందని చెప్పేసి ఆ రోజు నుండి రిజిస్ట్రేషన్ కాలేదని చెప్పి మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తున్నారు. మేము గతంలో ఎన్నోసార్లు పోలీసులు వాళ్ళు ఆశ్రయించగా మేము కూడా మా డాక్యుమెంట్లు పరిశీలించి చూపించాము. అప్పుడు ఉన్న సిఐ హనుమంతరావు గారు మా యొక్క డాక్యుమెంట్లు మొత్తం పరిశీలన చేసి ఆమెను ఇబ్బంది గొడవ చేయొద్దు, మీరు అమ్మినారు కాబట్టి విక్రయ స్వాధీన అగ్రిమెంట్ రాసి ఉన్నారు మరియు వారి యొక్క కాగితాలు ఒరిజినల్స్ మొత్తం మాకు ఇచ్చి ఉన్నారు. అవి కూడా పరిశీలన చేసి వారిని మందలించి పంపించినారు. ఆ సిఐ గారు ఉన్నంతకాలం మాకు ఇబ్బంది చేయలేదు. తదుపరి మళ్ళీ సిఐ మారిన తర్వాత వేరే సిఐ గారు వచ్చిన తర్వాత మరలా ఇలాగని హెరాస్ చేసి ఉన్నారు. అప్పుడు ప్రభాకర్ సిఐ గారు, అప్పుడున్న సుధీర్ ఎస్ఐ గారు వీళ్ళంతా కలిసి మమ్మల్ని ఇబ్బంది గురి చేసి బూతు మాటలు మొత్తం అంటూ ఉన్నారు. మేము అప్పుడు గౌరవ హైకోర్టు వారికి అర్జీ పెట్టుకున్నాం, రిట్ వేసి ఉన్నాము. హైకోర్టు వారు పోలీసులకు ఇందులో ఇన్వాల్వ్ కావద్దు, సివిల్ మ్యాటర్స్ కాబట్టి వాళ్ళు కోర్టులో తేల్చుకుంటారు, మీరు డైరెక్షన్ ఇచ్చి ఉన్నారు. ఆ సిఐ గారు మమ్మల్ని తర్వాత పిలవలేదు. తర్వాత వచ్చిన 8వ సిఐలు మొత్తం మమ్మల్ని ఇబ్బంది గురి చేశారు. తర్వాత వచ్చిన ఆంజనేయ సిఐ గారు మా యొక్క మళ్ళీ కంప్లైంట్ ఇచ్చిందాము. మమ్మల్ని పిలిచి మా యొక్క కాగితాలు అన్నీ చూసి, అమ్మ కోర్టులో అయితే ఉన్నాయి కదమ్మా, మీరు లేదని అంటారు, కోర్టులో ఉంటే కోర్టులో తెలుసుకొని మమ్మల్ని ఎందుకు ఇబ్బంది గురి చేస్తారు అని చెప్పేసి నన్ను వాళ్ళకు సర్టిఫికేట్ పంపించారు. ఆ తర్వాత నవంబర్ 2024లో సిఐ వెంకట్రావు గారు మొదటిసారి పిలిపించి రాత్రి 11 దాకా కూర్చోబెట్టి పిల్లలను ఇంట్లో వాళ్ళని అందరినీ ఇబ్బంది గురి చేసి, సార్ మా అబ్బాయి ఇలా ఫారిన్ వరల్డ్ ఒకసారి ట్రై చేసుకుంటున్నాడు, ఇక మాకు వారం టైం అంటే లేదని చెప్పేసి మా ఫ్యామిలీ మొత్తాన్ని కూర్చోబెట్టి నానా బూతులు మాట్లాడి ఇబ్బంది గురి చేసి సిఐ ఎస్ వెంకట్రావు చాలా బాధ పెట్టినారు. ఆ తర్వాత ఎన్నోసార్లు కలిసినా కూడా మాకు పిలవటం, మమ్మల్ని ఇబ్బంది గురి చేయటం, ఇంటి దగ్గర తీసుకురావడం, పోలీసులు గొడవ చేయటం, పోలీసులు మమ్మల్ని తిట్టడం. ఆ తర్వాత ఏఎస్ఐ హనుమంతరావు గారు, ప్రకాష్ గారు, సుధాకర్ గారు మరియు కుమార్లు అనే కానిస్టేబుల్తో డిఫరెంట్ టైమ్స్లో వచ్చేసి మమ్మల్ని ఇబ్బంది గురి చేశారు. ప్రకాష్ అనే కానిస్టేబుల్ అయితే మీరు త్వరకోళ్ళు మిమ్మల్ని ఏం చేయాలో మాకు తెలుసు, మేము ఇంట్లో గంజా ప్యాకెట్లు వేసి మిమ్మల్ని ఇరికేస్తాం, తమాషాలు చేస్తున్నారు, మా సిఐ గారి మీద మీరు కేసు వేస్తారు హైకోర్టులో, ఏమో ఇది మాకు వేస్తే మాకేం కాదన్నారు. గౌరవనీయులైన ఎస్పీ గారికి మేము పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశాము. ఫిర్యాదు చేస్తే ఆయన కూడా మాకు న్యాయం చేయకుండా మళ్ళీ గురజాల డిఎస్పీ గారు పంపించారు. ఆ డిఎస్పీ గారు కూడా సిఐ గారు కలిసి మమ్మల్ని ఇబ్బంది గురి చేశారు. మేము కేసు విత్డ్రా చేసుకుంటారు లేదంటే మేము చేసుకోలేదండి. ఆ తర్వాత మళ్ళీ సిఐ వెంకట్రావు గారి మీద మేము హైకోర్టు వారికి వెళ్ళాము. హైకోర్టు వెళ్తే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చి ఉన్నారు, పోలీసులు ఇన్వాల్వ్ కావద్దు, సివిల్ మ్యాటర్ కాబట్టి దీంట్లో కోర్టులో కేసు నడుస్తుంది, పిడుగురాళ్ల కోర్టులో, అక్కడ వాళ్ళు తేల్చుకుంటారు, మేము ఎలాంటి ఇన్వాల్వ్ కావద్దని చెప్పారు. అయినను కూడా హైకోర్టు ఆర్డర్ అయితే నాకేమైంది, ఎస్పీ గారి కంప్లైంట్ ఇస్తే నాకేమైంది, ఎవరిని తెలిసి ఏమైంది అని చెప్పేసి నాకు బాగా ఇబ్బంది పడుతున్నారు. నిన్న అనగా 14/7/2016 2 కానిస్టేబుల్ వచ్చేసి ఇంటి దగ్గర వచ్చేసి తాళాలు వేసి నానా బీభత్సంగా నోటుకొచ్చిన మాట్లాడి ఇబ్బంది గురి చేసి మమ్మల్ని ఇబ్బంది హెరా చేస్తున్నారు. రేపు పొద్దున్న స్టేషన్ రాకపోతే మీ మీద ఏం కేసులు పెడతాం అది ఇదని చెప్పి భయపెట్టారు. మాకు చాలా ఇబ్బంది కలిగించారు. మేము ఏం చేయాలో అర్థం కాక నాకు మానసిక వేదన ఎక్కువైపోయింది. నా మరణానికి కారకులు పూర్తిగా పిడుగురాళ్ల సిఐ వెంకట్రావు గారు, పోలీసు వారేనండి.
పిల్లలకు జర్మన్, జపాన్, సౌత్ కొరియా లాంగ్వేజ్ నేర్పించండి. టీచర్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. రేవంత్ రెడ్డి. టీచర్లకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, పిల్లలకు జర్మన్, జపాన్ లాంగ్వేజ్ నేర్పండి, సౌత్ కొరియన్ లాంగ్వేజ్ నేర్పండి. బేసిక్స్ వస్తే కూడా నెలకు 2 లక్షల రూపాయలు సంపాదించుకునే పరిస్థితి ఈ రోజు ఉంది. కాకినాడ పరిధిలో సారా రహిత గ్రామాలే లక్ష్యం. ఎక్సైజ్ నార్త్ సిఐ మహమ్మద్ ఆలీ. కాకినాడ జిల్లాలో సారా తయారీ విక్రయాలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దృష్టి సారించిందని, ఈ విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదని కాకినాడ నార్త్ స్టేషన్ ఎక్సైజ్ సిఐ మహమ్మద్ ఆలీ హెచ్చరించారు. ఇటీవల కాకినాడ సౌత్ నుండి నార్త్ స్టేషన్కు బదిలీపై వచ్చిన ఆయన తన పరిధిలోని ప్రాంతాలపై పర్యవేక్షణను మరింత కఠినతరం చేశామన్నారు. కాకినాడ రూరల్, అర్బన్ ప్రాంతాలతో పాటు సామర్లకోట రూరల్, అర్బన్ పరిధిలోని గ్రామాల్లో ఎక్సైజ్ శాఖ విస్తృత తనిఖీలు చేపడుతోందని, సారా తయారీకి ఆస్కారం ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటిని సారా రహిత గ్రామాలుగా మార్చడమే తమ లక్ష్యమన్నారు. సర్పవరం, సూర్యారావుపేట, సామర్లకోట, చంద్రపాలెం, వికే రాయపురం, పనసపాడు వంటి గ్రామాల్లో అక్రమ సారా తయారీని అరికట్టేందుకు రోజువారీ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా సారా తయారీ లేదా విక్రయాలకు పాల్పడితే శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. కేవలం సారానే కాకుండా గ్రామాల్లో అక్రమంగా మద్యం బాటిళ్లను నిర్వహిస్తున్న వారిపై కూడా ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్చరించారు. ఎస్ఐలు కుమార్, వరహాలు పాల్గొన్నారు. నా పేరు షేక్ మహమ్మద్ అలీ. నేను కాకినాడ సౌత్ స్టేషన్ నుండి నార్త్ స్టేషన్ ప్రమోషన్ మీద వచ్చాను. ఇక్కడ నార్త్ లిమిట్స్లో కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, సామర్లకోట రూరల్, సామర్లకోట అర్బన్ ఈ విలేజ్ వీటి మీద మేము పర్యవేక్షణ చేస్తాం. ఇక్కడ కొన్ని గ్రామాలు సారా గ్రామాలుగా గుర్తించి వాటి మీద చర్యలు తీసుకుని నవోదయంలో భాగంగా సారా ఐడి ఫ్రీ విలేజ్గా డిక్లేర్ చేయడం అనేది. ఈ కొన్ని గ్రామాలు వీటిలో సర్పవరం, సూర్యారావుపేట, సామర్లకోట, చంద్రపాలెం, వికే రాయపురం, పనసపాడు ఈ గ్రామాలపై దృష్టి పెట్టి ప్రతిరోజు పరీక్షిస్తున్నాం. వాటిపైన ఎవరైనా సారా అమ్మినా, తయారు చేసిన వాళ్ళపైన చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నామండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు మళ్ళీ మొదలెట్టినా మీరు మా ఫోన్ నెంబర్కి తెలియజేస్తే వాళ్ళపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేయడం అనేది. అంతేకాకుండా ఈ గ్రామాల్లో బిల్డ్లు నిర్వహిస్తున్న వారిపై కూడా శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ఇందుమూలంగా తెలియజేయడం అనేది. కాకినాడలో ఈ నెల 18న ముద్రగడ పద్మనాభం సంతాప సభ కాపు అని సద్భావన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వివై దాస్ తెలిపారు. దివంగత కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్మారకార్థం ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడలోని శుభం కాపు కళ్యాణ మండపంలో సంతాప సభ నిర్వహించనున్నట్లు కాపు సద్భావ సంఘం జేఏసీ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం కాకినాడలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కాపు సద్భావన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి యేసుదాసు, వైవి దాసు మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం అందరివాడని, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, వర్గాల ప్రజలు ఆయనను అభిమానించేవారని పేర్కొన్నారు. అందుకే కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా ఈ సభను సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ వేదికపై ఎవరు తమ వ్యక్తిగత రాజకీయ అభిప్రాయాలను మాట్లాడకూడదని, కేవలం ముద్రగడకు నివాళులు అర్పించేందుకే ఈ కార్యక్రమాన్ని పరిమితం చేయాలని స్పష్టం చేశారు. కిర్లంపూడిలో జరిగిన ముద్రగడ అంతిమ యాత్రకు తరలివచ్చిన జనం ఒక మహాసముద్రాన్ని తలపించిందని, ఆయన వంటి గొప్ప నేతను కోల్పోవడం రాష్ట్రానికి తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముద్రగడ మృతికి సంతాపంగా ఈ నెల 18వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి ఎక్కడ వీలైనంతే అక్కడ పార్టీల రహితంగా సంతాప కార్యక్రమాలు నిర్వహించాలని యేసుదాసి సందర్భంగా ప్రజలకు, అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిట్నిడి శ్రీనివాస్, కొప్పి సిటీ శ్రీను, రాజా తదితరులు పాల్గొన్నారు. ముందుగా పత్రికా విలేకరులకు, ఆంధ్ర కాపు సద్భావన సంఘం పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తూ, ముద్రగడ పద్మనాభం గారు మరణించిన సంగతే అందరికీ తెలుసున్న ఇష్యూ. నిన్న కార్యక్రమం జరిగింది కిర్లంపూడిలో. చాలా బాధాకరం అనిపించింది. మాతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలు, జేఏసీ పెద్దలు, చాలా సంఘాలు ఉన్నాయి. సంఘాల పెద్దలందరూ కూడా నిన్న వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
ముఖ్యంగా కాకినాడ జిల్లా నుంచి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కాపు తెలగ బలిజ ఒంటరి కాపు సంఘాలందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీకు తోచిన టైంలో ఒక సంతాప సభ మన నాయకుడికి నివాళులు అర్పించాలని ముఖ్యంగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ దాకా అనేక ఉద్యమంలో పాల్గొన్న నాయకులందరికీ, జేఏసీ నాయకులందరికీ, సంఘ నాయకులందరికీ వారికి నివాళులు అర్పించాలని మీకు కుదిరిన చోట, కుదిరిన ఏరియాలో మేము కాకినాడలో పెడతా ఉన్నాం. అన్ని పార్లమెంట్లోని కూడా పద్మనాభం గారికి సంతాప సభ పెట్టాలన్నది కాకినాడ నుంచి మేము అందరినీ కూడా కోరుతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా 17వ తారీఖు 18 శనివారం నాడు 18వ తారీఖు కాకినాడ శుభం కాపు కళ్యాణ మండపంలో సంతాప సభ పెడతా ఉన్నాం. దానికి ఆయన అభిమానులందరికీ కూడా ఆహ్వానం. కులాలకే, మతాలకే, రాజకీయ పార్టీలకి అతీతంగా అందరూ రావాలని కోరుతున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా శనివారం నాడు 18వ తారీఖు 3 గంటలకే ఇక్కడ శుభం కాపు కళ్యాణ మండపంలో సంతాప సభ ఉంది. మా అందరి ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమం చేస్తున్నాం. తప్పకుండా ఆయనకు అభిమానులు అన్ని కులాల నుంచి, అన్ని మతాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి, అన్ని పార్టీల నుంచి కూడా నేను అందరూ వచ్చి నివాళులు అర్పించారు. అదేవిధంగా ఇక్కడ కూడా రావాలని మీ ద్వారా ప్రతి ఒక్కరికి ఇదే మా పిలుపు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకోసం అంటే ముద్రగడ పద్మనాభం గారు తాలూకా అని ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడున్నా ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా అందరూ కూడా ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పద్మనాభం గారిని అందరూ అభిమానించి వ్యక్తులే. రాజకీయంగా అటుపక్క ఉండొచ్చు, ఇటుపక్క ఉండొచ్చు, కానీ నిన్న అందరూ కూడా వారి చాటి చెప్పి బీజేపీ నుంచి, జనసేన నుంచి, టీడీపీ నుంచి, వైసీపీ నుంచి అందరూ కూడా అందరూ నివాళులు అర్పించారు. అది అందరికీ ఉండదు, కొందరికే ఉంటుంది. దాంట్లో ముద్రగడ పద్మనాభం గారు ఆయన లైనే వేరు అని అందరూ నిరూపించారు నిన్నని చెప్పి తెలియజేస్తూ, ముందుగా మన జిల్లాలో ముందు పత్రికా విలేకరులకు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కానీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నిన్న నుంచి కూడా, మొన్న నుంచి కూడా మీరంతా కూడా పద్మనాభం గారు మరణించారన్న వార్తనే దేశాలు పంపించింది మీ పత్రికా విలేకరులు. వారు మీ అందరినీ ఎలాగైతే ప్రేమించేవారో అలా కూడా మీరు ప్రేమించి చాలా వైరల్ చేసి చాలా కార్యక్రమాలన్నీ మానుకుని కిలంపూడిలో నిన్న మొన్న కూడా మీరు ఉండి కార్యక్రమం చేసినందుకు పత్రికా విలేకరులు అన్ని పేపర్ల వారికి, అన్ని ఛానళ్ళ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా 18వ తారీఖు శనివారం 3 గంటలకే ఈ సంతాప సభ అందరూ రావాలని అందరినీ కోరుతున్నాను. ఎవరైనా మేము కూడా అందరికీ ఫోన్లు చేస్తాం మా దగ్గర ఉన్నందు మట్టికి. ఇది మళ్ళొకసారి చెప్తున్నాను, రాష్ట్ర వ్యాప్తంగా కాపు చేసి అందరూ కలిసి పనిచేసాం కనుక ఆయనతోటి. మీ పార్టీల్లో మీరు ఉండండి, మీ రాజకీయాల్లో మీరు ఉండండి, దాన్ని ఏం కాదనం. కానీ నేను రాజకీయ పార్టీలో తెలుగుదేశంలో ఉన్నాను. ఎందుకంటే ఎవరో ఏజెన్సీ చూసుకుని వాళ్ళు చేస్తూ ఉంటారు తప్ప ఇది రాజకీయం చేయొద్దని, రాజకీయం మాట్లాడొద్దని కూడా మీ అందరి ద్వారా కోరుతా ఉన్నాం. తప్పకుండా కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా అందరూ వచ్చి ఈ సంతాప సభలో పాల్గొవాలని మీ అందరికీ నమస్కారాలతో సెలవు తీసుకుంటాం. కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా డాక్టర్ కె అనిత బాధ్యతలు చేపట్టారు. ఇంతవరకు పనిచేసిన నరసింహం నాయక్ బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో ఆమె బాధ్యతలను స్వీకరించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉంటూ ముందస్తు చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా డాక్టర్ కె అనిత పేర్కొన్నారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. సీజన్లో మలేరియా, డెంగూ, చికెన్ గున్యా వ్యాపించే అవకాశం ఉందన్నారు. ఈ వ్యాధులు ప్రబలకుండానికి దోమలే కారణమని, ఆ దోమలు విజృంభించకుండా ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. దోమల వల్ల వచ్చే జబ్బులు గురించి సరైన అవగాహన ప్రజల్లో వచ్చినప్పుడే ప్రజల ఆరోగ్యం బాగుపడుతుందన్నారు.
నమస్కారం అండి. నేను కాకినాడ జిల్లా డిఎంహెచ్ఓ మాట్లాడుతున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు మనము సీజనల్ డిసీజెస్ గురించి మాట్లాడదామని నేను ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. ముఖ్యంగా మనకి పీక్ సమ్మర్ యాక్టివిటీ అంతా తగ్గిన తర్వాత ఇప్పుడు మరి వాతావరణం మారటం జరిగింది. ఈ వాతావరణం మారటం వల్ల మనకి సీజనల్ డిసీజెస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాటర్ కంటామినేషన్, ఫుడ్ కంటామినేషన్, మస్కిటోస్ పెరగటము, అదేవిధంగా ఈగలు పెరగటము, వీటి వలన మనకి కొంచెం సీజనల్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. వాతావరణంలో సడన్ గా మార్పు రావటం వల్ల ఎండ నుండి ఒకసారి సడన్ గా గాలి వాతావరణం మారటం వల్ల కూడా మనకి దగ్గు, రొంప ఇలాంటివి కూడా ఎక్కువగా పెరిగి అవి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లోకి వెళ్ళి అవి మనకి డిసీజెస్ కాజ్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి ఫుడ్ కంటామినేషన్, వాటర్ కంటామినేషన్ ఈ రైనీ సీజన్ వల్ల కొంచెం ఎక్కువగా అవకాశం ఉండి అవి కలవటం కూడా జరుగుతుంది. అందువల్ల ఈ వాటర్ కంటామినేషన్ జరగకుండా మనము ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన పర్సనల్ జాగ్రత్తలు ఏమున్నాయంటే హ్యాండ్ వాష్ ఎక్కువగా చేసుకోవాలి. అదేవిధంగా ఆహారం తినే ముందు, ఆ తర్వాత మల విసర్జన తర్వాత కూడా మనం హ్యాండ్ వాష్ రెగ్యులర్ గా చేసుకున్నట్టయితే ఈ ఫుడ్ కంటామినేషన్ బారి నుండి మనం జాగ్రత్త తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఈ ఎక్కువగా వర్షాలు అది జరిగినప్పుడు మనము కాసి చల్లార్చి నీళ్లు తాగటం చాలా క్షేమకరమని, చాలా మంచిదని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా కూరగాయలు, ఆకుకూరలు ఇవి కూడా మనం వండుకునేటప్పుడు వాటిని శుభ్రంగా కడిగి వాడాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే వేడివేడిగా ఆహార పదార్థాలు తినటమే క్షేమం మనకి ఈ సీజన్ మారినప్పుడు. అదేవిధంగా ఒక పూట వండిన ఆహారం మరొక పూట తినడం కూడా సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా దోమలు పెరగకుండా కూడా మనం ప్రతి శుక్రవారం ఫ్రైడే, ట్రైడే యాక్టివిటీ చేస్తాం. ప్రతి ఫ్రైడే అంటే ఆ వారంలో ఎప్పుడు నీళ్లు నిల్వ ఏది ఉన్నా కూడా ఆ ఫ్రైడే నాడు ఆ పాత్రలో నిలవ నీరు అంతా పారవేసి అవి ఆరిన తర్వాత తిరిగి మళ్ళా నీరు పట్టుకోవాలని చెప్పి తెలియచేయడం జరుగుతుంది. ఎందువల్లంటే ఈ నిలవ నీరు వలన మనకి ఆ దోమ యొక్క లార్వా అందులో పెరిగి ఎగ్స్, లార్వా అవన్నీ పెరిగి మనకి మస్కిటోస్ తయారవుతాయి. మన ఇంటి చుట్టుపక్కల ఉండే నిల్వ నీరు వలన, అదేవిధంగా వర్షం నీరులో ఈ వర్షం నీరు మనకి కొబ్బరి బండాలు, టైర్స్, ట్యూబ్స్, పాడేసిన వాటర్ బాటిల్స్ వాటిల్లో నిల్వ ఉండటం వల్ల మనకి మంచి నీటిలో నిల్వ ఉండటం వల్ల డెంగ్యూ దోమ పుడుతుంది. కాబట్టి అవన్నీ కూడా క్లీన్ చేసుకుని ఫ్రైడే యాక్టివిటీ కరెక్ట్ గా చేయటం వల్ల మనం ఈ దోమల బారి నుండి కూడా మనం పర్సనల్ ప్రొటెక్షన్ పొందటం ద్వారా ఈ విధంగా మనము మరి సీజనల్ వ్యాధులు పడకుండా జాగ్రత్త పడవచ్చని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. పశ్చిమ బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి. టీఎంసీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే మదన్ మిత్రా తిరుగుబాటు వర్గంలో చేరడంతో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఈ నేపథ్యంలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వీడియో సందేశం విడుదల చేసి బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. আমার এজ নিয়ে আপনাদের চিন্তা করতে হবে না। মানুষের এজ তৈরি করে মানুষের মন, মানুষের দেহ, মানুষের মানসিক শক্তি। আপনাদের প্রধানমন্ত্রীর বয়স কত আমি কখনো জিজ্ঞেস করেছি? কেউ কখনো বয়স জিজ্ঞেস করে না। এটা কিছু লোকের দুঃস্বপ্ন আর দুর্যোগ আর দুর্ভোগ, যারা ভয় পায়। আর আপনারা তো জানেন আমার একান্তে বইতে অনেকদিন আগেই লেখা আছে যে আমরা জন্মেছিলাম হাসপাতালে নয় বাড়িতে। তাই আমাদের ডেট অফ বার্থ আমার দাদার সাথে ইভেন সার্টিফিকেট অনুযায়ী 6 মাসের ডিফারেন্স আছে। তার মানে বুঝতেই পারছেন এটা পিতামাতারা দিয়ে থাকে। তাতে যেমন লোকসানও আছে তাতে লাভও আছে। সেটা হয়েছিল বলে আমি যাদবপুরে প্রথম দাঁড়াতে পেরেছিলাম। তার নাহলে তখন আমার দাঁড়ানোর বয়সও ছিল না। আমি কৃতজ্ঞ আমার পিতামাতার কাছে। এরকম অনেকেরই আছে। অটলজিও আমাকে একসময় বলেছিলেন, আরো অনেকে আছে, আমি তাদের নাম বলতে চাইছি না, আজকে তিনি মারা গেছেন বলে বলছি। কাজে আপনাদের আমি একটা কথা বলি, বয়স দেখিয়ে মানুষকে অসম্মান করার চেষ্টা করবেন না। আনফর্চুনেটলি অনেকে ছোট বয়সেও মারা যায়। আমরা কেউ চাই না, আমরা চাই পুষ্প মতো, ফুলের মতো তারা বেঁচে থাকুক। আজকে যারা বলছেন তাদের কি গ্যারেন্টি? লাইফের কোনো গ্যারেন্টি আছে কি? মানুষ জন্মালে মরতে হবে একদিন না একদিন। আপনারা তো ইলেকশনের রেজাল্ট বেরোবার দিন আমার বাড়ির সামনে দাঁড়িয়ে মিছিল করে বিজেপি পার্টি লুম্পেনরা বলেছিলেন হার্ট অ্যাটাক হয়ে মারা যাক। আরে তোমাদের শেষ না দেখা পর্যন্ত আমি আছি, আমি ছিলাম। মানুষের ভালোবাসায় থাকবো এবং কর্মীদের ভালোবাসায় থাকবো, আর লড়বো, গড়বো, বাঁচবো। মানুষের পরিবারের জন্য লড়াই করব, কর্মীদের জন্য লড়াই করব। আর আমার যা কর্মীরা আছে এনাফ, এবং অনেক নতুন ছেলে মেয়েরাও জয়েন করছেন, আমি তাদের আহ্বান জানাবো।
గత ప్రభుత్వం చేసిన పొరపాట్లను సరిదిద్దుతూ ప్రజాధనం వృధా కాకుండా ఖర్చు తగ్గిస్తూ తమ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాళేశ్వరం, సీతారామ వంటి ప్రాజెక్టులలో ఉన్న లోపాలను సవరించి ముందుకు తీసుకెళ్తామని వివరించారు. అంతేకాని మునుపటి ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను పూర్తిగా పక్కన పెట్టే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. వారు తప్పు చేశారని తెలిసి కూడా ఆ తప్పుని వీలైనంత సరిదిద్దుతూ వీలైనంత ఖర్చుని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఇక్కడ సీతారామ ప్రాజెక్టు గాని అక్కడ సాధ్యాసాధ్యాలు పరిశీలించి మహా అద్భుతమైన ప్రపంచంలో 8వ మహా అద్భుతమని చెప్పే కాళేశ్వరాన్ని కూడా సరిదిద్దాలనే తపన ఉందే తప్ప ఈ ప్రభుత్వానికి బేసిజాలకు పోయి వారి కట్టిన ప్రాజెక్టుని పక్కన పెట్టాలనో వదిలేయాలనో ఈ ప్రభుత్వం అనుకోలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాతా శిశు కేంద్రంలో అమానవీయ ఘటన. పురిటి నొప్పులతో వచ్చిన మహిళను పట్టించుకోని వైద్యులు, నిల్చున్న చోటే బిడ్డకు జన్మనిచ్చిన తల్లి కింద పడటంతో శిశువుకు తీవ్ర గాయాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్రంలో ప్రసవం కోసం వచ్చిన గర్భిణీ మహిళను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిన వైద్యులు, నొప్పులు ఎక్కువ అవడంతో నిల్చున్న చోటే బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఎత్తు నుండి కింద పడటంతో గాయాల పాలైన శిశువు. బిడ్డ పుట్టాక కూడా 10 నిమిషాల వరకు వైద్యులు రాలేదని కుటుంబ సభ్యుల ఆరోపణ. ఘటన చూసి భయాందోళనకు గురైన ఇతర రోగులు, పోలీసులు విచారణ చేపట్టగా నిర్లక్ష్యపు సమాధానమిచ్చిన వైద్యులు. అయితే కొంచెం దారి అయితే ఓపెన్ అయింది, ఇంకా కొంచెం తొందరగా డెలివరీ అవ్వడానికి మేము మందేస్తాం. అయితే ఆమెకి ఏంటంటే మామూలుగా మందేసిన తర్వాత 6 గంటలకు మనం చూడాలి ఇట్లా ప్రోగ్రెస్ అయిందా లేదా. కానీ అది ఏంటంటే తొందరగా ప్రోగ్రెస్ అయిపోయింది. సో దీనిలో డెలివరీ అయితే కొంచెం పెయిన్ అనేది మామూలుగా 6 అవర్స్కి వచ్చేసి చాలా మంది పేషెంట్స్ వెళ్ళండి 50 మెంబర్స్ వరకు ఉన్నారు. సో మందేసిన వాళ్ళు ఇద్దరు మేము ఆల్రెడీ బ్యాగేజ్ చూసేసి వచ్చాము. కింద ఇంకో డెలివరీ అయింది, అది కాంప్లికేటెడ్. విజిలెన్స్ వచ్చి పడిపోయింది కూడా ఆమెకు సరెన్స్ ఇచ్చుకుంటే బట్టి ఈజీగా ఉంటుంది. అండ్ సిస్టర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ఎవరు పెయిన్ ఫస్ట్ ఎవరైనా పెయిన్ అంటే మామూలుగా మనం ఎగ్జామినేషన్ చేయాల్సి వస్తుంది. ఊరికే మనం పెట్టి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళు అసలు అట్లీస్ట్ మన పెయిన్ ఉంది అంటే మనం వెళ్ళి చూడడానికి ఉంటుంది. ఆశా వర్కర్ వచ్చి చెప్పింది బ్లీడింగ్ అవుతుందంట అని చెప్తే సిస్టర్స్ చూడ్డానికి అని చెప్పి లేచారంటే అప్పుడే ఆమె ముక్కేసి డెలివరీ కూడా అయిపోయింది. సో అట్లీస్ట్ ముందు చెప్పుంటే మాకు మేము వచ్చి చూసేవాళ్ళం. ఆమె అక్కడి నుంచి లేదు సార్ డెలివరీ ఆమె జస్ట్ వచ్చి చెప్పారు, వాళ్ళు లేచి వెళ్ళేసరికి ఆమె డెలివరీ అయిపోయింది. జస్ట్ 1 మినిట్ గ్యాప్, 1 మినిట్లో ఆమె డెలివరీ అయిపోయింది. సో రియాక్ట్ అయ్యే లోపే ఆమె డెలివరీ అయిపోయింది. అట్లీస్ట్ పెయిన్ అని ముందు మదర్ అంటే జగన్ 2.0 అనే ఒక కొత్త సూపర్ యాప్ను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ డిజిటల్ డైరీ ద్వారా వేధింపులకు గురైన ఫిర్యాదులను నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి కార్యకర్త నిత్యం పార్టీతో అనుసంధానమై ఉండేలా ఈ యాప్ను రూపొందించారు. నియోజకవర్గం నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరిగే కార్యక్రమాల వివరాలు ఇందులో ఉంటాయి. దీని ద్వారా పార్టీ నేతలంతా నేరుగా కార్యకర్తలతో సంప్రదింపులు జరపవచ్చు అని జగన్ తెలిపారు. జగనన్న 2.0 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న 2.0 అన్న మొబైల్ సూపర్ యాప్ను రిలీజ్ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏం జరుగుతూ ఉంది అని అంటే సోషల్ మీడియాలో మన వాళ్ళు పోస్ట్ చేసిన కంటెంట్ను ఇష్టం వచ్చినట్టుగా డిలీట్ చేసేయడము, డిలీట్ చేసేదానికి ఇష్టం వచ్చినట్టుగా కుట్రలు పన్నడము, ఇవన్నీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో మనమే ఒక యాప్ తీసుకొని వచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. జగనన్న 2.0 సూపర్ యాప్ను. ఈ యాప్లో ఇందులో ప్రతి కార్యకర్త కూడా నిర్భయంగా తన అభిప్రాయాలను తాను చెప్పొచ్చు. చెప్పడమే కాకుండా పార్టీతో నిత్యం తాను అనుసంధానమై ఉండగలుగుతాడు. సో అదొక
మంచి పరిణామం జరుగుతుంది. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసే కుట్రలు ఏదైతే ఉన్నాయో కుట్రలను కూడా తిప్పికొట్టినట్టు అవుతుంది. ప్లస్ మన వాళ్ళందరికీ కూడా పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త నుంచి సెంట్రల్ ఆఫీస్ దాకా ప్రతి నాయకుడు కూడా నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ప్రతి నాయకుడితో కూడా కార్యకర్తలు కూడా అనుసంధానమై కూడా ఉంటాడు. ఎందుకనంటే ఇక్కడ పోస్ట్ చేసే ప్రతి కంటెంట్ కూడా మన పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా ఇది అందుబాటులో ఉంటుంది. కాబట్టి క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటా ఉన్న సమస్యలు కానీ, కార్యకర్తలు పోలీసుల ద్వారా హెరాస్మెంట్ ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులు కానీ, పార్టీకి సంబంధించిన ఇలాంటి ఏ అంశాలైనా కూడా ఈ యాప్ ద్వారా నేరుగా ఒకరితో ఒకరం టచ్లో ఉండగలుగుతాం. ఈ యాప్లో ఇంకొకటి మంచి విషయం ఏమిటి అంటే, పార్టీలో మనం నిర్వహించే ప్రతి సమావేశము, పార్టీ నిర్వహించే ప్రెస్ మీట్లు, ముఖ్యమైన కార్యక్రమాలు, అధికారిక ప్రకటనలు ఇవన్నీ కూడా నేరుగా లైవ్ ఫీడ్ కూడా ఈ యాప్లో ప్రతి కార్యకర్తకు కూడా అందుబాటులో ఉండే కార్యక్రమం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ ఉపయోగకరంగా ఉంటాయి. ఫ్యూచర్లో కూడా ఇంకా ఈ యాప్ను ఇంకా కొంత బలపరుస్తూ కార్యకర్తలు ఏదైనా ఇబ్బందులు పడినా కూడా ఇబ్బంది పడ్డ కార్యకర్తకు తోడుగా ఉండే కార్యక్రమం కూడా రాబోయే రోజుల్లో ఈ యాప్ ద్వారా ఉపయోగపడుతుంది. మన డిజిటల్ డైరీ కూడా మన పార్టీకి సంబంధించి ఎవరైనా కూడా ఎక్కడైనా ఈ పోలీస్ హెరాస్మెంట్ వల్ల కానీ ఇంకొకరి హెరాస్మెంట్ వల్ల కానీ నష్టపోయిన ప్రతి కార్యకర్త కూడా డిజిటల్ డైరీలో ఏ రకంగా అయితే తాను నమోదు చేస్తూ ఉన్నాడో ఆ డిజిటల్ డైరీని కూడా దీంట్లోకి అనుసంధానం కూడా చేస్తాం. సో ఈ యాప్లో వస్తే డిజిటల్ డైరీ కూడా అందుబాటులో ఉంటుంది. సో ఇది బేసిక్లీ ఒక సూపర్ యాప్. సో మనదే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. సో ఒకవైపున మనం ఈ మిగతా ప్లాట్ఫామ్స్లో సోషల్ మీడియా పోస్టింగ్స్లో సోషల్ మీడియా వాళ్ళ మీద చర్యలు ఏదైతే తీసుకుంటా ఉన్నారో అవన్నీ కూడా ఆ ప్లాట్ఫామ్స్కి రిప్రజెంట్ చేసి అవి అండూ చేసే కార్యక్రమాలు ఎలాగూ మనం చేస్తూ ఉంటాం. ఆ ప్లాట్ఫామ్సే కాకుండా ఈ ప్లాట్ఫామ్ ఒక సూపర్ ప్లాట్ఫామ్ కింద ఎవరూ ఆపలేని విధంగా మనం ఒక సూపర్ యాప్ను మన ప్లాట్ఫామ్ కింద మనం తీసుకొచ్చుకుంటా ఉన్నాం. సో మన ప్రతి కార్యకర్త కూడా పార్టీతో నిత్యం అనుసంధానమై ఉంటాడు దీని ద్వారా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్ 2.0 అనే ఒక కొత్త సూపర్ యాప్ను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గత ప్రభుత్వం తప్పులను సరిదిద్దుతాం, మంత్రి పొంగులేటి. బీజేపీ అంతం చూసే వరకు బతికే ఉంటా, మమత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.